రిలీజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఎవరైనా మామూలుగా ఏం చేస్తారు? ఉన్న పాత సినిమాను తీసుకొచ్చి దాన్ని 4Kలోకి లేదంటే మాస్టర్ కాపీ ఇంకేదో చేసి చేతులు దులిపేసుకుంటారు. కానీ అక్కడున్నది రాజమౌళి కదా. పాత సినిమా రిలీజ్ చేసినా కొత్తగానే ఉండాలని ట్రై చేస్తుంటారు. బాహుబలి ది ఎపిక్ కోసం మాస్ ప్లానింగ్ చేస్తున్నారు జక్కన్న. అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన పని లేదు. అలాంటి అద్భుతమే బాహుబలి. ఈ సినిమాతో బడ్జెట్ హద్దులు చెరిగిపోయాయి, నిర్మాతల భయాలు ఎగిరిపోయాయి, ఇండియన్ సినిమాకి కొత్త రెక్కలొచ్చాయి. అలాంటి సినిమా మరోసారి విడుదలవుతుందిప్పుడు. అక్టోబర్ 31న బాహుబలి 2 పార్ట్స్ కలిపి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. 1, 2 కాదు, ఊహకందని రికార్డులెన్నో సెట్ చేసింది బాహుబలి. ఈ సినిమా వచ్చాకే నాన్ బాహుబలి అనే కేటగిరీ వచ్చింది. 2015లోనే బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 580 కోట్లకు పైగా గ్రాస్, 300 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. కోట్లాది మంది చూసిన సినిమాను మళ్లీ విడుదల చేయాలనుకోవడం సాహసమే. కానీ ఇక్కడే జక్కన్న తన బుర్ర వాడుతున్నారు. బాహుబలి సినిమాతోనే 2 పార్ట్ కల్చర్ ఇండియన్ సినిమాకు పరిచయం చేసిన దర్శకధీరుడు ఇప్పుడు 2 పార్ట్స్ ను కలిపి సింగిల్ సినిమాగా రిలీజ్ చేసే కల్చర్ షురూ చేస్తున్నారు. కొన్ని కొత్త సీన్స్ కూడా కలుపుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తున్నారు. మళ్ళీ కొత్త సినిమాగా ప్రెజెంట్ చేస్తున్నారు. బాహుబలి ది ఎపిక్ కోసం ప్రభాస్, రాణా, అనుష్కతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, రిలీజ్కి ముందు రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్ లాంటి వాళ్లతోనూ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ చేయబోతున్నారు. SSMB 29 షూట్కు చిన్న బ్రేక్ ఇచ్చి రాజమౌళి కూడా చివర్లో ప్రమోషన్కు రానున్నారు. మొత్తానికి అక్టోబర్ 31న కొత్త సినిమాల బాహుబలి ది ఎపిక్ రిలీజ్ చేయనున్నారు.